शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంది. 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ రాశిలోనే రవిబుధులు ఉన్నారు. రవిబుధులు అంటే బుధాత్యోగం మాత్రం కాదండి. రవిబుధులు ఉండడం వల్ల సెకండ్ హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వల్ల, బుధుడితో కలిసి ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీకు బాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు. ఏది అనుకున్నా ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే తత్వం మీకు ఎక్కువ ఉందండి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే ద్వితీయ భావంలో కూడా రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే 6వ తారీఖు నుంచి బుధుడు మారిపోతాడు, ఇంటర్గేషన్లో ఉంటాడు. 17వ తారీఖు నుంచి రవి కూడా మీకు ద్వితీయ భావంలో ఉంటాడు, శుక్రుడు కూడా ఉంటాడు. ఏదేమైనా బుధ శుక్రుల కాంబినేషను రవితో కలిసి ఉన్నాడు కాబట్టి గాయకులకి ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నానండి, సింగర్స్కి అనమాట మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ధనంతో కూడిన అవకాశాలు, నేమ్ అండ్ ఫేమ్, బాగా పేరు ప్రఖ్యాతులు రావడం, మంచి ధనం కలగడం, గౌరవ మర్యాద దక్కడం, ఇవన్నీ ఉంటాయి. అంతే కదండి, మీ కుటుంబ వ్యవస్థ, మీ కుటుంబ స్థానం కూడా బాగుంది కాబట్టి మీ కుటుంబం బాగా డెవలప్ అవుతుందండి. కుటుంబం అంటే భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇట్లా మీ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంది. ధనయోగం చాలా బాగుంది మీకు. అలాగే ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారన్నది సందేహం లేదు. ముఖవర్చస్సు చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా మాట్లాడే శక్తి రవి బుధుల వల్ల ఉంటుంది. అలాగే 3వ భావంలో శుక్రకేతువులు ఉన్నారు. శుక్రకేతువుల కాంబినేషన్ అసలు తప్పండి. కానీ రవితో గురు దృష్టి ఉంది కాబట్టి 3వ భావంలో శుక్రుడితో కలిసిన కేతువు మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. గురుదృష్టి కూడా అద్భుతంగా అంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండడము, మీ తమ్ముళ్ళ వలన, మీ చెల్లెళ్ళ వలన సహాయ సహకారాలు మీరు పొందడం కాకుండా వాళ్ళకి చేయడము, శుభవార్తలు, గొప్ప గొప్ప శుభవార్తలు వినడము, మీరు చేస్తున్న వృత్తిలో పట్టుదల బాగా పెరిగి సక్సెస్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. 4th భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి 4th భావాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా మీకు మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, డౌట్ లేదు. అలాగే మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఉన్నాయి. చదువులో కొద్దిగా శ్రద్ధ వహించండి, ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికర కేతువుతో కలిసి ఉంటాడు కదా శుక్రుడు. అయినా కూడా గురుదృష్టి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏం పర్లా. ముఖ్యంగా పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు అంటే పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి మీకు అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు స్నేహంగా ఉండడము, ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్లో బాగా రాణించడానికే ఈ నెల మొత్తం అవకాశాలు ఉన్నాయండి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ప్రైజెస్ కొడతారు. అలాగే ఈ పంచమభావాన్ని కుజులు చూస్తారు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళ, కళారంగంలో ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి, సందేహం లేదు. అంతేకాకుండా స్పెక్యులేషన్లో కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి నిర్భయంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్, అదే స్టాక్ అండ్ షేర్స్లో లాంగ్ టర్మ్ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. కానీ మీకు తెలియదే ఉందని, మీకు బాగా అనుభవం ఉంటుంది. నేను స్పెక్యులేషన్ బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ. 7వ స్థానానికి గురుదృష్టి ఉందండి, భయపడాల్సిన అవసరం లేదు. 7వ స్థానానికి గురుదృష్టి ఉందంటే ఖచ్చితంగా మీ భార్యాభర్తలు అనురాగంగా ఉండడంలో సందేహం లేదు. చక్కగా విహారయాత్రలు చేస్తారు, మంచి మంచి ఆభరణాలు కొనుక్కుంటారు, భార్యాభర్తలు అనురాగం బాగుంటుంది. విద్య కోసం బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా బిజినెస్. ఈ 7వ భావాన్ని కళత్రస్థానం అంటాము, విజయస్థానం అంటాము, అవును కదా. అలాగే ఇవన్నీ కూడా మీకు సంప్రాప్తిస్తాయి, మంచి సక్సెస్ అవుతారు. అలాగే అష్టమ శని దోషకారకుడు అండి. పైగా రిట్రోగ్రేషన్లో బాగా బలంగా ఉన్నాడు. అంటే చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్న పనుల్లో లేట్ అయిపోవడము, మర్చిపోతూ ఉండడము, ఎగ్జామ్స్లో బద్దగించుతూ ఉండడము, కొన్ని విషయాల్లో మీరు ప్రతి విషయంలోనూ వెనకబడిపోతూ ఉంటారు శని వల్ల. అందుకనే ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా, లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా, లేదా శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి పూజ చేసుకున్నా
గాయత్రి మంత్రం చేసుకున్నా కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తాయండి, అందులో డౌటే లేదు. అలాగే భాగ్యంలో రాహు, రాహు ఉన్నాడు. రాహు మంచివాడు కాదు, ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తారు, సముద్ర స్నానాలు చేస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ గంగా స్నానం చేస్తారు. అంత అదృష్టం మీకు. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే విదేశాలు వెళ్ళడానికి 9th భావం కూడా బాగుండాలి. సో 9th భావంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన ఖచ్చితంగా చేయడానికి ఉంటుంది. మీ జాతకాల మీద ఆధారం ఉంటుంది సమా, అందరికి కాదు. అలాగే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, 9th భావం రాహు వలన మీరు చేస్తున్న వ్యాపారాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి, ఎయిర్ ఫోర్స్ అంటే ఫ్లైట్స్ సంబంధించిన ఉంటాయి సరే, వాళ్ళకి మంచి అవకాశాలు బాగున్నాయి. 10th భావాన్ని శని చూస్తున్నాడు. 10th భావాన్ని శని చూడడం వల్ల మీకు ఉద్యోగంలో భద్రత తక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయినప్పటికీ 10th హౌస్ లార్డ్ గురుడితో కలిసి ఉండడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు తప్ప ఉద్యోగంలో భద్రత ఉంటుంది. కాకపోతే పై బాసులు కానీ మీ సరిగ్గా పని చేయలేకపోవడం వల్ల కానీ, మీరు చేస్తున్న జాబ్లో పై వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం వల్ల కానీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత మాత్రం మీరు కష్టపడి చేయండి, అంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఉద్యోగాలను తీసేయడానికి అవకాశాలు ఏం లేవు, ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ కుజుడు గురుడితో కలిసి ఉండడమే అదృష్టం. సరే, 11వ భావం దశమ స్థానం చూద్దామండి. 10th హౌస్ చూద్దాం. అదే 10th భావం, 10వ భావం. 10వ భావాన్ని గురుడు కుజులు ఉన్నారు. కుజులు దశమంలో ఉన్నారంటే చాలా మంచిది. కర్కాటక లగ్నం వాళ్ళకి కుజుడు 10th అంటే కర్కాటక లగ్నం వాళ్ళకి లాభంలో ఉన్నాడు. లాభంలో గురుడు ఉండడం వలన మీకు యోగం కలుగుతుంది.